మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే విచ్చేసిన వారి మిత్రులకి, మా బంధువులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను ఎవరైతే మీకు ఇప్పుడు సన్మాన గ్రహీత ఉన్నారో ఆయన మా బావగారు. ఆయన్ని బావగారు అన్న కన్నా మేము అందరూ మామయ్య అని పిలుస్తాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు సొంత మామయ్య కనుక. ఎప్పుడైనా ఎవరైనా ఎమోషన్స్లో కోపపడడం మేము చూసామో కానీ మా మామయ్య కోపపడడం మేము ఎప్పుడూ చూడలేదు. అలాగే ఈ మధ్యన ఆయన ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారో తెలియదు కానీ ఇంటికి పుస్తకాలు బండిల్స్ తెచ్చుకుని తెగ ప్రిపేర్ అయిపోతాం. డౌట్లు ఇంకా మమ్మల్ని అడుగుతూ దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇలా చెప్పాలి అనుకుంటూ ఉంటారు. అలాగే దైవభక్తి ఎక్కువ, అందరినీ ఆప్యాయతగా ఉంటారు. మా అందరిలో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఆయన్ని కాల్ చేసి అడిగితే దానికి సంబంధించిన పెద్ద తరహాగా ఏదైతే పాసిబిలిటీ ఉందో దానికి ఎలా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలో సలహా ఖచ్చితంగా చెప్తారు ఆయన. అలాగే చిన్న జంతువుకు కూడా అపకారం చేయకుండా పొద్దున్నే మార్నింగ్ లేచిన వెంటనే రాత్రి మిగిలిపోయింది కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏదైనా తీసుకుని ఆ జంతువులకి వాటికి పెట్టుకుంటూ దేవుడు, దైవభక్తి, గుడి, ఇంటి గొడవ తప్ప వేరే ప్రపంచం తెలియకుండా ఉన్నారు. అందుకే ఇందరు మంది అభిమానాన్ని ఆయన పొందారు. ఇలాంటి రిటైర్మెంట్ అయి శాశ్వత జీవితం ఆయన ఎలా కోరుకుంటే అలా ఆనందంగా సాగాలని కోరుకుంటూ వాళ్ళు బాగున్నారు. ప్రసాద్. మాట్లాడదామా చివరి చూసుకుంటాను కానీ ఇప్పుడు మాట్లాడే అవకాశం అయితే చాలా తక్కువ రోజులు వచ్చింది. మాట్లాడే అవకాశం ఇప్పుడు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన టైం ఇప్పుడే వినాయకుడు నిమజ్జనంలో శోభయాత్రకి వినాయకుడిని పంపించి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ తర్వాత మళ్ళీ ఆయన అందుకోవాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆయన భగవద్గీత ఉంటుందని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయన గురించి మంచి మాటలు షేర్ చేసుకునే అవకాశం జరిగింది. ఆయన ఈరోజు ఆయన విరమణ ఒక కామ అవుతుంది కానీ ఎలా మాత్రం కాయకూడదు. ఎందుకంటే ఆయన సర్వీసెస్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్ టీచర్స్ అందరూ చేస్తారు కానీ వాళ్ళకి గైడెన్స్ కావాలి. సో ఆ గైడెన్స్ అనేది మీకు ఏ విధమైతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏ విధమైన సాయం ఇవ్వవచ్చు ఆ విధంగా సాయం ఇచ్చి మీ పిల్లల్ని మరింత కృషిలో తీసుకొస్తారని భావిస్తూ వినిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణమోహన్ గారు, తర్వాత పరికుమార్ గారు, తర్వాత సూర్య గారు మాట్లాడతారు. తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం అండి. సూర్య మాస్టర్ గారు మా హెచ్ఎంగా చేశారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసాను. 2000 అనుకుంటాను ఒక 6 సంవత్సరాల పాటు ఆయనతో పాటు పనిచేయడం జరిగింది. ఇప్పుడు కృష్ణమోహన్ గారు కానీ పెద్దలు కానీ కూడా చెప్పారు, కుమార్ గారు ఏ స్థాయి వాళ్ళతో అయినా సరే ఆ స్థాయి వాళ్ళతో కలిసి చక్కగా అంటే నేను సీనియర్ అనే భావన అనేది ఏ రోజు కూడా చూపించలేదు. ఒక హెచ్ఎంగా ఆయన ఉన్నప్పటికీ కూడా సీనియర్ అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఎలా చేస్తే బాగుంటుందని టీచర్స్ని అడిగేవారు. టీచర్స్ అభిప్రాయాన్ని బట్టే చేసేవారు. మరి ఆ సమయంలో మేము ఆనందనగర్ ఆయనతో మాట్లాడదామా చివరి చూసుకుంటాను కానీ ఇప్పుడు మాట్లాడే అవకాశం అయితే చాలా తక్కువ రోజులు వచ్చింది. మాట్లాడే అవకాశం ఇప్పుడు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన టైం ఇప్పుడే వినాయకుడు నిమజ్జనంలో శోభయాత్రకి వినాయకుడిని పంపించి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ తర్వాత మళ్ళీ ఆయన అందుకోవాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆయన భగవద్గీత ఉంటుందని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయన గురించి మంచి మాటలు షేర్ చేసుకునే అవకాశం కలిగింది. ఆయన ఈరోజు ఆయన విరమణ ఒక కామ అవుతుంది కానీ ఎలా మాత్రం కాయకూడదు. ఎందుకంటే ఆయన సర్వీసెస్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్ టీచర్స్ అందరూ చేస్తారు కానీ వాళ్ళకి గైడెన్స్ కావాలి. సో ఆ గైడెన్స్ అనేది మీకు ఏ విధమైతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఏ విధమైన సాయం ఇవ్వచ్చు ఆ విధంగా సాయం ఇచ్చి మీ పిల్లల్ని మరింత కృషిలో తీసుకొస్తారని భావిస్తూ వినిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణమోహన్ గారు, తర్వాత పరికుమార్ గారు, తర్వాత సూర్య గారు మాట్లాడతారు. తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను.
పెద్దలందరికీ నమస్కారం అండి. సూర్య మాస్టర్ గారు మా హెచ్ఎంగా చేశారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. 2000 అనుకుంటాను ఒక 6 సంవత్సరాల పాటు ఆయనతో పాటు పనిచేయడం జరిగింది. ఇప్పుడు కృష్ణమోహన్ గారు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చెప్పారు. శాంత్ కుమార్ గారు ఏ స్థాయి వాళ్ళతో నేను సరే ఆ స్థాయి వాళ్ళతోటి కలిసి చక్కగా, అంటే ఆయన నేను సీనియర్ అనే భావన అనేది ఏ రోజు కూడా చూపించలేదు. ఒక హెచ్ఎంగా ఆయన ఉన్నప్పటికీ కూడా సీనియర్ అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఎలా చేస్తే బాగుంటుందని టీచర్స్ని అడిగేవారు. టీచర్స్ అభిప్రాయాన్ని బట్టే చేసేవారు. మరి ఆ సమయంలో మేము ఆనందనగర్ ఆయనతో ఇంతకాలం తమ ఆశీస్సులతోటి సంపూర్ణంగా పదవి విరమణ దాకా ఆయురారోగ్యాలు ఇచ్చిన భగవంతుడికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత వేదికను అలంకరించిన పెద్దలకి, నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పెద్దవారికి నా నమస్కారాలు, నాకంటే చిన్నవాళ్ళకి శుభాశీస్సులు. నా బాల్యం అంటే 1 నుంచి 10th దాకా కూడా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో విద్యాభ్యాసం పూర్తయింది. అక్కడి నుంచి రామచంద్రపురం ఇంటర్మీడియట్ డిగ్రీ చదవడం జరిగిందండి. నాకు స్ఫూర్తి ఇద్దరు, అంటే మా బావగారు ఆర్ రామచంద్రరావు గారు. ఆయన బీఈడీ గురించి ఆ రోజుల్లో చాలా అవస్థలు పడి తిరిగేవారు. అదంతా చూసి నేను కూడా అమ్మో బీఈడీ అంటే చాలా అవస్థలు పడాలని చెప్పి నేను ఫస్ట్ 2nd గ్రేడ్ ట్రైనింగ్ అవ్వడం జరిగిందండి. ఆయనే నాకు స్ఫూర్తి. తర్వాత మా బ్రదరు ఒక టీచర్ ట్రైనింగ్ దాంట్లో లెక్చర్గా చేసేవాడు. ఆయన ద్వారా నేను ట్రైనింగ్ అవ్వడం జరిగింది. ఈయన ఇక్కడ శ్యామలాంబ మోడల్లో ముందు జాయిన్ చేసేవారులేండి. ఆయనకి జిల్లా పరిషత్తులో వస్తే ఆయన వెళ్ళిపోతూ ఆ పోస్టులో నన్ను పెట్టడం జరిగింది. మరి ఆ స్కూలు మన వాసుదేవరావు గారిది శ్యామలాంబ మోడల్ అండి. అందులో నేను ఉండేవాడు. మా ఫస్ట్ హెడ్ మాస్టర్ ఆయనే. 86 నుంచి అక్కడే చేస్తున్నాను. ఇప్పటిదాకా కూడా ఆయన గురించి నేను చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు. ఆయన సలహా సహాయం లేని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా నాకు ఏ కార్యక్రమం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తాను. ఆయనే మీకేం పర్వాలేదు నేను దగ్గర ఉంటానని భరోసా ఇస్తారు. నాకే కాదు, ఎవరు ఆయన దగ్గరికి ఏమండి ఈ పని ఇలాగా ఏం చెయ్యాలి అని అడిగితే ఆయన వెంటనే ఆ కార్యక్రమాన్ని మీకెందుకు నేను అనే విధంగా చక్కగా దాన్ని సాల్వ్ చేసే మనిషి ఆయన. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని విషయాల్లో నేను ఆయన దగ్గరికి వెళ్తుంటాను. తర్వాత అక్కడి నుంచి 89లో మళ్ళీ మున్సిపాలిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. మున్సిపాలిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి చాలా స్కూల్స్, నెహ్రూ నగర్, ఆనంద్ నగర్, కోట్లంక, ఇలాగా ఎలిమెంటరీలో చాలా సంవత్సరాలు నేను చేయడం జరిగిందండి. సుమారు 35 సంవత్సరాల దాకా అసిస్టెంట్గా, తర్వాత హెచ్ఎంగా కూడా చేయడం జరిగింది. మరి ఆనందనగర్లో చేసేటప్పుడు అక్కడ స్టాఫ్ అంతా కూడా నాకు బాగా కలిసి వచ్చారు. చక్కగా అక్కడ యానివర్సరీలు అవి చక్కగా నిర్వహించేవాళ్ళం. అందరూ కూడా చాలా సహాయ సహకారాలతోటి ఒక కుటుంబంలాగా మేము వెళ్ళేవాళ్ళం అండి. అలాగే ఓట్లంకలో స్టాఫ్ కూడా నాకు చాలా కలిసి వచ్చేవారు. నా పని కూడా వాళ్ళే చేసేసేవారు. నిజంగా నేను సంతకం పెట్టడమే హెడ్ మాస్టర్ అయినప్పుడు అంతలాగా కోఆపరేటివ్గా ఉండేవారండి. చక్కగా
ఆ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు నేను టౌన్ మున్సిపల్ హై స్కూల్కి రావడం జరిగిందండి, కోరుకున్నాను. మరి ఇక్కడ కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా, రెడ్డి గారు ఉండేవారు అప్పుడు, ఆ రెడ్డి గారితో అందరూ కూడా చాలా చక్కగా మాకు ఒక కుటుంబంలాగా వెళ్ళేవాళ్ళం అండి. ఇక్కడ ముఖ్యంగా రత్తయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా చాలా నాకు సహాయం చేశారు. నాకే కాదు, స్కూలు ఆయనది అనుకుంటారు. స్కూల్లో ఏ సమస్య వచ్చినా అంటే ఒక కంప్యూటర్ వర్క్ అది ఇది కూడా బిల్లులు చేయడం అనేది చాలా చక్కగా చేస్తారు. ఆయన నాకు చాలా సహాయం చేయడం జరిగిందండి. అలాగే రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మురళీ గారు కూడా చాలా చక్కని సహాయ సహకారాలు అందజేశారు. చక్కగా అందరితో కూడా చాలా కుటుంబంలాగా ఉండేవాళ్ళం అండి. ఇక్కడ నేను కోరుకుని ఒక నెల పనిచేసాను లేదో నాకు మళ్ళీ ఆనందనగర్ స్కూల్కి డిప్యుటేషన్ మీద చేశారు. ఆనందనగర్ స్కూల్ మాస్టర్లో శాంతకుమారి గారు నాకు ఒక నచ్చిన హెచ్ఎం గారు. ఎందుకంటే హెచ్ఎంలు మాట్లాడుతూ మనం ఎవరిని వెళ్ళామంటే సహజంగా నిలబడే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆవిడ నేను ఎప్పుడు వెళ్ళినా నా వయసుకి గౌరవం ఇచ్చి మాస్టర్ ముందు కూర్చోండి అనేవారు. చాలామంది హై స్కూల్ హెచ్ఎంస్ ఇక్కడ విమర్శన కాదు, మామూలుగా చెప్తున్నా, జనరల్గా మనం వెళ్తే నిలబడే మాట్లాడుతుంటాం, వాళ్ళు కూర్చొని సమాధానం చెప్తుంటారు. కానీ శాంతకుమారి గారు నేను ఎప్పుడు వెళ్ళినా మాస్టర్ ముందు కూర్చోండి అనేవారు. నా వయసుకి గౌరవం ఇచ్చేవారు. మేడం గారిని ఎప్పుడు కృతజ్ఞతలు. అలాగా ఆనందనగర్లో కూడా చాలామంది హై స్కూల్లో చాలా స్టాఫ్ ఉండేవారు. అందరూ కూడా చక్కగా అందరితోటి